అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలైనాయి, ఏం కథ అనేది మనం అరుచుకొనొద్దాం. అరుచుకోనొచ్చ కంటే ముందుగాల ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. బాగా సపోర్ట్ చేస్తుర్రు, బాగా ఆదరిస్తుర్రు. అట్లనే ముంగడికి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలో పాండి ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినాయి, ఏం కథ అనేది ఓ మల్కా అరుచుకోనొద్దాం. రైట్, అరుచుకోనొచ్చకంటే ముందుగాల ఇక రేవంత్ రెడ్డి నోరు ముయించిన హరీష్ రావు అని చెప్పిన. రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు అదే పాట, అధికారంలోకి వచ్చినాక కూడా అదే పాట. ఆయన అధికారంలోకి వచ్చినాక తెలంగాణ జనాలకు చేసింది ఏమీ లేదు, తెలంగాణ జనాలకు బొరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి అట్లా వాడుకొని అట్లా అందలం ఎక్కాలని చూసిండ్రు. ప్రజలలో కుటుంబ పాలన మొత్తం వాళ్ళే దోసుకుంటారు అని చెప్పేసి అట్లా వాడుకొని అందలం ఎక్కిండ్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాడిందే పాడరా పాసుపన్ల దాసరా అన్నట్లు మొత్తం మీద అదే పాడుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకో అంశమేం లేదు, ఏమైనా వ్యక్తిగత ముచ్చట్లు తీయాలి, కుటుంబ కలహాలు సృష్టించాలి, లేనిది ఉన్నట్టు రాపియాలి, ఉన్నది లేనట్టు రాపియాలి. అనుబంధ సంస్థల మీడియాలలో వార్తలు లేక అది సిఆర్పి రేట్ ఏదో టీఆర్పీ రేట్ అంటారు కదా, అది పడిపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నడుస్తూ ఉన్నది. ఆ యుద్ధం నేపథ్యంలో వేరే వార్తలు ఏమీ లేవు. ఇక యుద్ధం అయిపోగానే మళ్ళీ తెలంగాణ జనాలు 6 గ్యారెంటీల మధ్య పడతారు, మీ పాలన ఏంది సార్లు అని అడుగుతారు అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు ఆ కార్యక్రమం ముంగడే పెట్టుకొని ముందడికి పోతా ఉన్నారు తప్ప ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికి 100 సార్లు చెప్తున్నా, ఈ అంశాన్ని మళ్ళా చెప్తున్నా, ఈ వార్తలు కావాల్సుకొని రాపిస్తా ఉన్నారు, ప్రాపగండ లేపుతా ఉన్నారు. మొత్తం మీద ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా లెక్కనే పనిచేస్తాడు, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాడు హరీష్ రావు అని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఎన్నో రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య కొట్లాటలు ఉన్నాయి, వాళ్ళ మధ్యలో లేకపోతే తారతమ్యాలు ఉన్నాయి, ఆధిపత్య పోరు ఉంది అని చెప్పేసి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన గోసి ఆయన చదువుకోవడానికి తీర్తలేదు. ఆయన కుర్చీ కింద ఎవరు ఎసరు పెడతారో, ఆయన కుర్చీ ఎవరు లాక్కుంటారో, ఆయన సీట్ ఎవరు లాక్కుంటారో, ఆయన సీటును కాపాడుకోవడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలనో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి విసిగి వేజారిపోయి బయటకు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రి పదవి నాకు కావాలని చెప్పేసి ఎమ్మెల్యేల మీద మంత్రులు తిరుగుబాటు చేసుడు, మంత్రుల మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసుడు, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మీ మీద ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసినట్టు వాళ్ళు కూడా ఒకవేళ అంతగానం తారాస్థాయిలో విభేదాలు ఉంటే బయటకు వస్తారు కదా, బయటకు వచ్చి చెప్తారు కదా. అంతగానం ఓపికతోనైతే ఉండరు కదా. ఇలా లేవు కాబట్టే ఇట్లాంటి అంశాలు వస్తలేవని చెప్పేసి మీరు దురుద్దేశంతో ఇప్పుడు డైవర్షన్ ఏది లేదు కాబట్టి కాళేశ్వరం అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, పోతే ఫార్ములా ఈ కార్ రేస్ అయిపోయింది. ఇట్లాంటి అంశాలలో ఎన్నో వాటిలలో ఇరికియాలనే ప్రయత్నం చేసిండ్రు. ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా బదనాం చేసిండ్రు. ఇప్పుడు ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దాని మీద మాట్లాడడానికి ఏమీ లేదు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మెయిన్ డైవర్షన్కు దిగాలి. ఇక డైవర్షన్ దిగాలంటే ఏం చేయాలి? అది సెన్సిటివ్ అంశాలు ఏవైతే ఉంటాయో అవిట్లలో తలదూర్చాలి. కుటుంబాల మధ్య లొల్లు లేకున్నా లొల్లులు ఉన్నాయని వాళ్ళ మధ్యలోనే అపోహలు సృష్టించాలి, వాళ్ళ మధ్యలో లొల్లీలు పెట్టాలి. అయ్యా సారు 24 ఏండ్ల ప్రస్థానం, అప్పటి నుంచి ఇప్పటిదాకా గిదే రాసుకుంటూ గిదే చేసుకుంటూ వస్తాను తప్ప కొత్తదనం ఏమన్నా కనబడ్డదా? 24 ఏండ్ల సంధి, లేకపోతే 2008 సంధి వీళ్ళు విడిపోవాలి, ఒక తాటి మీద ఉండొద్దు, ఈ కుటుంబ సభ్యులు ఒకే రకంగా నడవద్దు, ఒక తాటి మీద నడవద్దు, బలంగా ఉంటారు, ఐక్యమత్యంగా ఉంటారు అని చెప్పేసి మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటిదాకా గవే వార్తలు రాసుకుంటూ వచ్చిండ్రు, వండి వార్చుకుంటూ వచ్చిండ్రు. అధికారంలోకి రావడం కోసం కుటుంబ పాలన అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తర్వాత కూడా ఆయన పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రజల సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రజల బాగోగుల మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచే విధానాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ఇలా ఆయన కాడింది ఆట పాడింది బాట, నేను ఏది మాట్లాడితే అది వేదం అన్నట్లు ఆ నోరుకి ఏదైతే అది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇంకొక అంశం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అనుబంధ సంస్థలలో వార్తలు రాపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలా మీ మంత్రులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు సారు, మీ మంత్రులు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సారు, మీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఇలా మీ మీదనే తిరుగుబాటు బావట ఎగరేస్తూ ఉన్నారు. వాళ్ళకు సమాధానం చెప్పుర్రి, ముందుగాల మీరు చదువుకోండ్రి. ఇంటిగుట్టి ఈశ్వరుడికి ఎరక అన్నట్లు మొత్తం మీద
మీ ఇంటి గుట్టు అందరికీ తెలుసు, ఒక ఈశ్వరుడికే కాదు అందరికీ తెలుసు. తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. మొన్న కరీంనగర్లో తన్నుకున్నారు, అటు పోతే కోరుట్లలో తన్నుకున్నారు, చాలా జాగాలలో తన్నుకున్నారు, ఈ జగిత్యాలలో తన్నుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏకంగా మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో ప్రత్యేక సెక్యూరిటీ, ఆ ప్రత్యేక సెక్యూరిటీని మాజీ ఎంపీటీస్ కొట్టిండు. ఇట్లాంటి ఎన్నో అయితే ఉన్నాయి. బాగా జాగాలలో ఎమ్మెల్యేలు పోయినా మంత్రులు పోయినా తిరుగుబాట్లు లేవనెత్తుతా ఉన్నారు జనాలు. ఏవిసారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇలా హామీల గురించి ఏం చెప్తలేరు, ఏం మాట్లాడతలేరు, అవి పక్కకు పెట్టిర్రు, గాలికి ఇడిచిపెట్టిర్రు. కానీ ఈ అంశాలు మాత్రం మంచిగా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు పనికిరాని ముచ్చట్లు అవి, ప్రజలకు అక్కడికి రాని ముచ్చట్లు, ప్రజలను డైవర్ట్ చేసి ముచ్చట్లు తప్ప ఇంకేమీ లేవు అందులో అని చెప్పేసి. ఏమున్నాయి అందులో? ప్రజలకు ఏమన్నా అక్కర పడుతుందా? వాళ్ళ కుటుంబాలు, కుటుంబ కలహాలు, వాళ్ళందరి మధ్య సఖ్యత లేదు, వాళ్ళందరి మధ్య మంచి ఒపీనియన్ లేదు అని చెప్పేసి ఇలా జనాలకు చెప్తే అక్కడ మంచి ఒపీనియన్ ఉన్నది లేనిది జనాలు పసిగడతా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇలా జనాల మైండ్ తప్పుదో పడతాము, జనాల తప్పుదో పట్టిస్తాం, జనాలను అటెన్షన్ నుంచి డైవర్షన్ చేస్తాం, 6 గ్యారంటీలు అడగనీయకుండా చేస్తాం, మా రాజ్యం ఏందో మేము వెళ్తామంటే ఎన్నడో బూమరంగ్ కావాల్సిందే. హరీష్ రావు లాంటి వాళ్ళు చెంపబెట్టి లాగిపెట్టి సమాధానం చెప్పినట్టు చెప్తే వినాల్సిందే, అక్కడికి పులుస్తా పడాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అవుతుందా అన్నట్లు కాదు, కానీ మొత్తం మీద రాయి కడితే చక్కగా కానే కాదు. అది ఇంతసేపు వార్త కావాలి, వండి వార్చాలి. ఎటువంటి వార్త? ఇలా రైతు బంధు ఇస్తలేరు, ఆ రైతు బంధు మీద వార్త రాయుండ్రి, రైతుల గురించి బయటలు తీసుకొచ్చి వెయ్యండ్రి. రైతుల పంట పొలాలలో కాదు ధాన్యం కొంటలేరు, ఆ రైతుల బయటలు తీసుకొచ్చి వెయ్యిర్రి. ధాన్యం ఏ విధంగా కొంటలేరు అని చెప్పి స్టోరీ చేసి రాయిసి వెయ్యండ్రి. తడిసి వానకు, వడగండ్ల వానకు, అకాల వర్షాలకు వడ్లు ఎట్లా నేలరాలని ఆ వార్త రాసేయండ్రి. ఆ వార్త ఏమైనా రైతులకు సహాయపడుతుంది, ప్రభుత్వం దాకా తీసుకుపోయినట్లయితుంది. కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు, లగ్గం చేసి ఏడాది పొద్దయింది, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఎదురు చూస్తున్నాం, తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ప్రజల దగ్గరికి పోండ్రి. వాళ్ళ దగ్గరికి పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్న దగ్గరికి పోయి బయటలు తీసుకురాండ్రి, వేయండ్రి. ఎవరద్దన్నారు సార్లు మిమ్మల్ని? మేము గిట్ల వద్దన్నామా? మా సొంటోళ్ళే వేయాలనా? మా సొంటోళ్ళే తిరుగుబాట్లు లేవనెత్తాలనా? మీ అసంటోళ్ళు ఎంతసేపు సర్కారుకు డబ్బా కొట్టేటోళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టేటోళ్ళు. మీ రేవంత్ రెడ్డి ఏమంటారు ఆశీర్వాదాలు పొందడం కోసం ఇలా ఎన్నో కార్యక్రమాలకు వడిగడతా ఉన్నారు కదా, అందులో భాగమే ఈ కార్యక్రమాలు అనుకుంటారు తప్ప మీరు చెప్పే పరిస్థితులు వాస్తవం అని కానీ, మీరు చెప్పే ముచ్చట్లల్లో నిజం ఉన్నది కానీ, నిజం ఉన్నదని కానీ ఎవరు నమ్మే సిచ్యువేషన్ ఇక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు. రైట్, మొత్తం మీద ఇక హరీష్ రావు పార్టీ మారుతారు, హరీష్ రావు వేరే పార్టీ పెడతారు, హరీష్ రావు వేరే పార్టీలకు జంప్ అవుతారు, వాళ్ళ మధ్యలో లొల్లులు పుట్టినాయి చెప్పిండ్రా? వాళ్ళ మధ్యలో వాళ్ళు ముగ్గురు లేకపోతే వాళ్ళ నలుగురు లొల్లు పెట్టుకునేటప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా పాయికాన్లు కడుక్కుంటున్నారా? ఇన్నరా? మీ దాకా చేరేసిండ్రా? లేకపోతే వాష్ బేషన్లు క్లీన్ చేసుకుంటున్నారా? వాళ్ళ మనమరాల్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ముడి గడిగేటందుకు కిరాయికి పోయిరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆడ ఎవరు ఉన్నారు, ఏం కథ, ఇట్లా ఎందుకు అవి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిపిస్తూ ఉన్నారు. కావాల్సుకొని ఇప్పుడు వార్తలు లేవు, వాళ్ళకి వండి వార్చేటందుకు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పడాలి. ఇప్పుడు ఎవరన్నా తలకాయ ఉన్నోళ్ళు, బుద్ధున్నోళ్ళు, బుర్రున్నోళ్ళు కొంతమంది మాట్లాడతారు తెలంగాణలో అందాల పోటీలు అద్దని ఎవరన్నారు సారు? ఇలా రైతుల ఆవేదన అట్లున్నది, రైతుల బతుకులు అట్లున్నాయి, రైతుల బతుకులు ఒకవైపు ఛిద్రమైతా ఉంటే ఈ 200 కోట్ల రూపాయలు ఇలా ధాన్యం కొని 10 రోజుల పొద్దైనా బిక్కుమని కూడా ఎదురు చూస్తున్నాయి. ఏమాయే నరసయ్య, పోసయ్య, మల్లయ్య, ఎల్లయ్య వడ్ల అమ్మినవాట అప్పు కడతలేవని చెప్పేసి సావుకాళ్ళు కానీ, అప్పులు తెచ్చుకున్నోళ్ళు కానీ, అప్పులకు ఇచ్చినోళ్ళు కానీ ఇంటికత్తే వాళ్ళ ముఖం ఏడబెట్టుకోవాలనో తెలుతలేదట రైతన్నలకు. ఇలా ఒక్కరోజే 4 మంది రైతులు బలిమికి జీవి తీసుకున్నారు. 4 మంది రైతులు. ఇలా రైతుల ఆత్మహత్యలు పట్టవు, రైతుల సమస్యలు పట్టవు, రైతుల బాధలు పట్టవు, ఏవి పట్టవు. గాలికి అందాల పోటీలు పెట్టంగా ఎవరద్దని నిన్న ఇలా 2 బలమైన కారణాలు ఉన్నాయి అందాల పోటీలను వ్యతిరేకించేందుకు. 2 బలమైన కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అగమ్య గోచరంగా ఉన్నాయి, తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఇలా రైతులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఉద్రిక్తత మధ్యలో అందాల ఆరబోతలు అవసరమా? ఇలాగా పాకిస్తాన్ మొత్తం మీద చార్మినార్ కాడికి పోయి అందాల పోటీలు ఆల్రెడీ ఒక బందోబస్తు నడుమ రాష్ట్ర వ్యవహారాలు కానీ దేశ వ్యవహారాలు కానీ నడుస్తూ ఉన్నాయి. 5,000 మందిని బందోబస్తుని ఏర్పాటు చేసినావు. ఇలా నువ్వు 5,000 మందిని ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసుకోకపోతే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో అక్కడ సరిహద్దులలో కాపలా కాసేటోళ్ళు కదా.
వాళ్ళకి ఇంకా వేరే డ్యూటీలు ఎత్తే వాళ్ళు అక్కడికి పోయేటోళ్ళు కదా. ఇలా అందాల పార్టీలు పెట్టద్దా? అందాల పోటీలు పెడితే ఏమైంది? ఫార్ములా ఈ కార్ రేస్ తప్పడేమో మొత్తుకున్నారు. ఆ నెక్లెస్ రోడ్లో ఏదైతే ఆ ఫార్ములా ఈ కార్ రేస్ నడిచినప్పుడు 2 రోజులు రోడ్డు బంద్ చేస్తే మొత్తుకున్నారు. ఓ వల పెడబొబ్బలు పెట్టిండ్రు. ఇలా బొబ్బలని ఆడవైనాయి. డైరెక్టుగా కనీసం చెప్తున్నానుల్లా ఇలా అందాల పోటీల గురించి నేను మొత్తం మీద హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు, అయిపోయింది. రేవంత్ రెడ్డి నోరు ముయించిండ్రు. ఒక్క సమాధానంతో అందరి నోర్లు ముయించిండ్రు. ఇక అందరి నోర్లు ఏం ముయ్యాయి నాకు తెలుసు. ఎన్నో ఇంటర్వ్యూలలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చిండ్రు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటే ఇట్లా చేస్తే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో ఇచ్చిండ్రు. అట్లా అలిగేటోళ్ళు హరీష్ రావు అయితే, అట్లా పదవుల కోసం ఆశించేటోళ్ళు హరీష్ రావు అయితే ఇలా పార్టీలో ఉండకపోతుండే కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆ పదవి ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పిండ్రో అప్పటి నుంచే కొంచెం పెడమొక పెడుతుండే కదా. కానీ అందరూ కలిసిగట్టుగా పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నారు. 2028-29లో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి మేము ముందడుగు పోతున్నామని చెప్పేసి వాళ్ళు పలు వేదికలల్లో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అనవసరంగా లేని బదనాములు రుద్దద్దు, ఇంట్లో లేని లొల్లులు పెట్టద్దు, ఇంట్లో లేని లొల్లుల గురించి బయట ప్రచారం చేయొద్దు, ప్రజల మనస్సు డైవర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇలా అందాల పోటీల కోసం ఎన్నడన్నా హైదరాబాదు మహానగరంలో గ్రామ సింహాల బెడద దాడి చేస్తున్న గ్రామ సింహాలు తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల బాలుని అది చేసినాయి, 3 సంవత్సరాల బాలికని ఇది చేసినాయి, కుక్కల మీద పడి ఆగం చేసినాయి, కరిచినాయి, ఇబ్బంది పెట్టినాయి. అంటే ఎన్నడన్నా మేఘాల మీద వచ్చి కుక్కల్ని పట్టుకపోంగ చూసినావా వ్యాన్లల్లా? ఇలా అందాల బామలు వస్తాండ్రు. హైదరాబాద్ కంటే 50 కుక్కలను పట్టుకుండ్రు. అందాల బామలకు ఆ కుక్కలు కనబడద్దట. హైదరాబాద్ మహానగరంలో అందాల బామలకు ఆ కుక్కలు కనబడద్దు అని చెప్పేసి 50 కుక్కలను జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పట్టుకొని పోయినరు. 4 సంవత్సరాల బాలుని కుక్కలు అడ్జేసినాయి మేడం, దీని మీద స్పందించుండ్రి అంటే వాటికి ఆకలైంది, కరిచినాయి అని మాట్లాడినారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. ఇలా అందాల బామలు వస్తుండగానే ఆ మేయర్ మేడం గారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లను పంపించి 50 కుక్కలను పట్టిపించింది. అంటే అందాల బామల కుక్కలు అంటే తెలియదా? అందాల బామలు కుక్కలు చూడలేదా? కారణ ముఖానికి కప్పదయమా ఎన్నడన్నా? కాదు కదా. అందాల బామల కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెడతావు, అందాల బామల కోసం కుక్కల్ని పట్టుకపోమ్మని చెప్తావు, అందాల బామల కోసం చార్మినార్ ఉన్న షాపులన్నీ క్లోజ్ చేపిస్తావు. ఇలా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రోడ్లు ముయించురు అని చెప్పేసి 700 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. దాంట్లో ఏమైంది మనం చూడలేమా? భూమరాంగై కూర్చున్నది. అలా ఏ ఒక్క అంశం కూడా లేదు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు వినలే. సిబిఐ విచారణకు పిలిచి అట్లా ఇట్లా విచారణ చేపట్టి ఇబ్బందులు పెట్టాలని చూసిండ్రు. కానీ కించిత్ సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు సేకరించలేకపోయినరు చేసిన ఆరోపణలను బట్టి. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఇలా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే ఆ సాంకేతిక లోపాల వల్ల, ఆ ట్రాన్సాక్షన్ లోపాలని, మనీ లాండరింగ్ కూడా అయిందని చెప్తలేము. సాంకేతిక పరమైన లోపాలు తలెత్తినాయి అంటే మనీ లాండరింగ్ అయిందంటే వీళ్ళకి ఆధారాలు కావాలి, కంపల్సరీ ఆధారాలు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగానైతే బాధ ఎదుర్కొంటా ఉన్నారో ఇప్పుడు అటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. మొత్తం మీద అట్లా ఆ కేసు ముందడుగు నడుస్తూ ఉన్నది. ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే అట్లా ఇట్లా అల్లం బెల్లం అని చెప్పేసి మాట్లాడి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అట్లా మాట్లాడి ఆ కాలుష్యరహిత వాహనాలను ప్రవేశపెట్టడం కోసం, కాలుష్యరహిత వాహనాలను ప్రోత్సహించడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం ఫార్ములా ఈ కార్ రేసులు పెడుతున్నామని చెప్తే అప్పుడు వాళ్ళు ఎన్నో ముచ్చట్లు మాట్లాడిర్రు, నానా రభస చేసిండ్రు. మరి ఇలా అందాల పోటీల వల్ల ఏమొస్తుంది రాష్ట్రానికి? ఏం ప్రయోజనాలు సమకూర్చబడతా ఉన్నాయి? చెప్పినా కదా, రోజు చెప్పినట్టే 2 రోజుల నుంచి చెప్తా ఉన్నా, ఆ అంశమే మళ్ళీ చెప్తా ఉన్నా. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు, శూన్యం. శూన్యం అంటే శూన్యం. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి రూపాయి ఆమ్దాని ఉన్నదా, రూపాయి బరకత్ ఉన్నది అంటే ఏమీ లేదు. పోయేది ఇంకా లాసు ప్రజాధనం మీద రుద్దుతా ఉన్నారు, జనాల మీద రుద్దుతా ఉన్నారు. ఈ ఖర్చు జనాల మీద రుద్దుతా ఉన్నారు. 50% వాళ్ళకే పోయినాక ఈడేం మిగులుతుంది? బొందా మన్ను మశానం. అందుకే సంకలు గుద్దుకుంటుర్రట అందాల పోటీలు నిర్వహించే సంస్థలోళ్ళు. ఇలా అగ్రిమెంట్లు చూడకుండా, కాగితాలు చూడకుండా, బాండ్ పేపర్లు చూడకుండా మా దేశంలో మా రాష్ట్రంలో అందాల పోటీలు అని చెప్పేసి చెంగ దుక్కుకుంటా అందాల పోటీలు పట్టుకత్తే ఇలా ఏమైంది కథ? ఆఖరికి పాకిస్తాన్ భారత్ మధ్య
ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. ఒకవైపు రైతన్నలు పంట కల్లాల మీద కుప్పగూలుతా ఉంటే కనీసం తాగడానికి నీటి సౌకర్యాలు లేక, తలదాచుకోవడానికి కనీసం టెంట్లు లేక, నిన్న ఒక రైతు మహబూబాబాద్ జిల్లాలో వడ్ల కుప్పమై మీదనే జీవిడిచిండ్రు. మొన్న ఒక రైతు జీవిడిచిండు. కనీసం 10 రోజులు అయినట్ట ఆ వడ్లు తెచ్చి అక్కడికి కొన్న పాపాన పోలేదట, కాంట పెట్టిన పాపాన పోలే. అవు రేవంత్ రెడ్డి సారు కుక్కలు అందాల భామలకు కనబడద్దని చెప్పేసి మేయర్ స్పందించే కుక్కలు పట్టుకొని పొమ్మని చెప్పి అయిపోయింది. రైట్, అది అట్లున్నది. 2 సార్లు కమాండ్ కంట్రోల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించినవు, అది అట్లున్నది. ఇక ఆడ ఇబ్రహీంపట్నంలో వాళ్ళు నాగార్జున సాగర్ పోతుర్రని చెప్పేసి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినావు. ట్రాఫిక్ని ఎక్కడ కడితే అక్కడ అర్ధగంట నుంచి గంట మీద నిలబెట్టినవు, అది బాగానే ఉంది. కానీ ఇలా రైతుల బాధలు ఎందుకు కనబడతలేవు సారు? రైతుల కళ్యాణాల ధాన్యాల మీద, అకాల వర్షాల వల్ల ఆగమైతున్న ధాన్యాల మీద కప్పుకోవడానికి టార్పాలని కవర్లు ఇవ్వపోతివి, బారదాన్ని సంచులు ఇవ్వకపోతివి, హమాలి వర్కర్లను పెట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించకపోతివి, హమాలి వర్కర్లు తక్కువ ఉన్నారు నియమించాలని చెప్పకపోతివి, ఆఖరికి లారీలు కూడా పంపించకపోతివి. ఇక అందాల భామల కోసం గివన్నీ చేసిన తమరు, ఇలా ఖర్చు అందాల భామల కోసం ఇవన్నీ చేసిన తమరు దేశానికి బువ్వ పెట్టే రైతన్న ఇలా 4 పూటలు నువ్వు కడుపు నిండా తింటున్నావంటే, ఇలా రైతు కష్టం లేదా? రైతు బాధ లేదా? ఇలా రైతుని ఎందుకు పట్టించుకుంటలేవు? రైతు బాధను ఎందుకు పట్టించుకుంటలేవు? రైతు బాధలు మీ కళ్ళకి ఎందుకు గానస్తలేవు? ఇలా వ్యతిరేకించేటోళ్ళను కూడా హౌస్ అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారట పొద్దుటి నుంచి. POW సంధ్యక్క ఉన్నది, మనం సంధ్యక్క లైవ్లో జాయిన్ అవుతుంది మనతో పాటు. ఒకసారి అక్కకు కాల్ చేద్దాం. మొన్న అక్కడ పోయి మొత్తం మీద ఇదంతా ఏం చెప్పిర్రంటే, అందాల పోటీలు, ఈ అందాల ఆరబోతలు అవసరమా? ఒకవైపు పాకిస్తాన్ భారత్ ఉద్రిక్త వాతావరణాల మధ్యలో ఈ అందాల ఆరబోతలు అవసరమా? గురుకుల బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, అందాల ఆరబోతలు అవసరమా? ఎవరికి సరైన న్యాయం జరగట్లేదు, అందాల ఆరబోతలు అవసరమా అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇలా ధాన్యం కొనుగోలు చేస్తే 48 గంటలలో ధాన్యం కొనుగోలు చేస్తే పైసలు ఖాతాలలో వేసిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇలా పైసలు ఖాతాలలో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా 10 రోజులైనా 15 రోజులైనా కనీసం ధాన్యాన్ని కొనాలన్న పాపాన పోతలేరు. కొన్నాక కూడా ఆ కొన్న పైసల వల్ల ఖాతాలలో వేసిన పాపాన పోతలేరు. ఈ కథ మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశాల మీద నిలదీసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి POW సంధ్యక్క ఉన్నారు, సంధ్యక్కతో మాట్లాడదాం. ఒకసారి లైవ్లో కాల్ తీసుకుందాం. ఏం చెప్తారు, ఏం కథ ఈ అందాల పోటీల మీద? The person you're trying to reach is not available at the time. కట్ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే లావడదాం, లేకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. ఈ అందాల పోటీలను అడ్డుకుంటారేమో అని చెప్పేసి ముందుగానే హౌస్ అరెస్ట్ చేయించిండట. కడియేస్తుర్రు, కొంచెం బిజీలో ఉన్నారేమో. ఒక బ్యాచ్ పోయిందంట, పొద్దున్న దాకా పహారా కాసిన బ్యాచ్ పోయిందట. మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్యాచ్ దిగిందట అక్కడ హౌస్ అరెస్ట్ చేసిన దగ్గర కావాలా ఉండడానికి. పొద్దుగాలనే మబ్బులు 4 గంటలకు ఫోన్ చేసిరట. 4 గంటలకు ఫోన్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు రమ్మంటుర్రు అని చెప్పిండ్రట ఫోన్లో. నేను ఈ టైంలో పోలీస్ స్టేషన్ ఒకసారి కాల్ చేస్తుంది అక్క. అక్క నమస్తే అక్క, సంధ్యక్క. లైవ్ లో ఉన్నామక్క, హౌస్ అరెస్ట్ లో ఉన్నారక్క, వార్తలు వస్తున్నాయి. ఏందక్క మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంది? నేను వాళ్ళు చెప్తుంది ఉదయం 5:30కి వచ్చారు. వచ్చి బెల్ కొట్టారు, నేను తలుపు తీయలేదు. ఫోన్ చేసి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు నారాయణగూడ పోలీస్ స్టేషన్ రావాలన్నారు. నేను రాను అట్లా, మీరు ఎవరో నాకు తెలియదు, మీ అధికారులు ఎవ్వరూ నాకు కాల్ చేయలేదు, మీరు వచ్చిన నేను తలుపులు తీసుకుని అమ్మట ఎట్లా వస్తాను, వచ్చిన వాళ్ళు పోలీసు రావాలి, అప్పుడు కూడా వస్తానో రానో అది నా ఇష్టం, కానీ మీ అధికారులు ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని పట్టుకెళ్ళడానికి వచ్చారంటే మీ ఎంత వచ్చేస్తారంటే ఓకేనా
అక్క వాయిస్ కట్ అవుతుంది అక్క, బ్రేక్ అవుతుంది మధ్యలో. ఒక నిమిషం, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు పర్లేదు అక్క. మీరు రావడానికి నేను ఎందుకు మీరు అసలు ఇలా పిలవడమే కరెక్ట్ కాదు. మీ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మాట్లాడించండి. అసలు ఎందుకు అంటే వీళ్ళేమో కారణం తెలియదు అన్నారు. మాకేం తెలియదు, మీరు వచ్చేయండి ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు. రాను, అసలు కారణం అంటే చెప్పండి అని తలుపులు వేసాను. తర్వాత పాల ప్యాకెట్లు తీసుకోవడానికి వెళ్ళినా కూడా ఉన్నారు నలుగురు, కింద నలుగురు పైన నలుగురు ఉన్నారు. 11 వరకు రమ్మన్నారు ప్రివెంటివ్ అరెస్ట్ అని. 11 తర్వాత ఇక నేను కూడా ఎందుకు మీడియా పబ్లిసిటీ అని ఎవరికి చెప్పలేదు. అంటే అవసరం లేదు, సరే వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు. మా కార్యకర్తలు అందరూ వస్తామన్నా కూడా నేను అవసరం లేదని చెప్పాను. కాసేపు ఉంటే వెళ్ళిపోతారా, హెరిటేజ్ వాక్ అవుతుంది అంటే అధికారులను అడిగితే వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయలేదు. నేనే కాల్ చేస్తే హెరిటేజ్ వాక్ అవుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల వాళ్ళు అట్లా ప్రివెంటివ్ అరెస్ట్ అని వస్తున్నారు అని చెప్పారు. సరే నేను వెళ్ళదలుచుకోలేదు, నాకు వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాను, వేరే పనిలో ఉన్నాను. మొన్న జరిగిన ప్రొటెస్ట్ లోనే నాకు విపరీతంగా దెబ్బలు తగిలి హెల్త్ బాగా ఇష్యూగా ఉంది, నేను ఈ రోజు వెళ్ళట్లేదండి అని చెప్పారు. అయినా వినకుండా పాపలు రాయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మిమ్మల్ని బయటకు వెళ్లకుండా చూసుకోమన్నారు, మీరు వచ్చి మీరు బయటకు వెళ్తే మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని కూడా పిఎస్ కూర్చోబెడతాం అని చెప్పారు. ఆ తర్వాత ఇక అప్పటి నుండి మా కార్యకర్తలు కూడా 12 గంటల నుంచి వస్తూనే ఉన్నారు. అందరూ చాలా మంది వచ్చారు. వారు మాత్రం బ్యాచులు గా ఇంతమంది కాపలా కాస్తూ ఉన్నారండి. ఉదయం మధ్యలో నేను బయటకు వెళ్తే మేడం వచ్చింది అని చెప్పి నా 2 చేతులు పట్టుకున్నారు. నేను వెంటనే వాళ్ళని తోసేసి లోపలికి వచ్చాను. ఇక అక్కడి నుంచి బయటకు వెళ్ళినా పట్టుకోవట్లేదు, అంటే బాగా గొడవ అయింది, అధికారులతో మాట్లాడాను. ఆ తర్వాత మాత్రం నేను బయటకు వెళ్ళినా కిందికి వెళ్ళినా నా చుట్టూ తిరుగుతున్నారు, బయటకు వెళ్ళొద్దు మీరు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. కేవలం అందాల పోటీలను అడ్డుకోవడం వల్లనేనా? కేవలం అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. అక్క ఈ మాటలు దాదాపు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, హైదరాబాద్ లో అందాల పోటీలు అవసరం లేదా, ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పేసి. హైదరాబాద్ లో అందాల పోటీలు కాదు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి వేరే పనేం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఆకాంక్షలు ఉన్నాయి, వ్యక్తుల త్యాగాలు ఒట్టిగా చేశారా, తల్లుల గర్భశోకాలు అనవసరమైనవా, అందాల పోటీల కోసమా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వెనుక ఉన్న కళ, దాని ఆశయాలు ఆకాంక్షలు రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి అర్థమైందా? అట్లా అర్థమైతే వాళ్ళ అందాల పోటీల వల్ల ఉపయోగం ఉంది, అభివృద్ధి జరుగుతుంది అని మాట్లాడరు ఆయన. అందాల పోటీల వల్ల అభివృద్ధి ఏం లేదు. ఎవరికి అభివృద్ధి ఉంది? తెలంగాణ మహిళలకు అభివృద్ధి ఉందా? దాని వల్ల పెట్టుబడులు వస్తాయి అంటున్నారక్క. వస్తాయి, ఏ పెట్టుబడులు వస్తాయి, ఎట్లా వస్తాయి చెప్పమనండి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ 96లో నిర్వహించింది, కార్పొరేషన్ నష్టపోయింది. వాళ్ళకి వచ్చిన ఉపయోగం ఏంటో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ రిపోర్ట్ చదవమనండి. అండ్ ఇందులో 95% ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకే వెళ్తున్నాయంట లాభాలు, ఖర్చు మాత్రం 2 సమానంగా పెట్టుకోవాలి. ఇది పరిస్థితి. రైట్ అక్క, ఇప్పటికీ ఉన్నారా అక్క మీ ఇంటి దగ్గర? ఇప్పటికీ ఉన్నారా పోలీసులు? ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎవరు నిర్వహించినా మేము వ్యతిరేకిస్తాం. మేము సామ్రాజ్యవాద దుష్ట సంస్కృతిని వ్యతిరేకించే భాగంగా మార్కెట్ల విస్తరణలో భాగంగా 3వ ప్రపంచ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలని మార్కెట్లు పెంచుకోవడం కోసం నిర్వహించే పోటీలు ఇవి. గత సంవత్సరం ముంబైలో జరిగాయి 71వ ఎడిషన్ మిస్ వరల్డ్. ఆ గత సంవత్సరం జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో అక్కడ ఎవరు రిజిస్టర్ చేయాల, కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఊరికే ప్రజలకి కాకమ్మ కబుర్లు, వాళ్ళకి మాయమాటలు చెప్పడానికి భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు, భారతీయ ప్రజలు అని మాట్లాడతారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోకి
అక్క వాయిస్ క్లారిటీ రావట్లేదు అక్క, మొత్తం బ్రేక్ అవుతుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ. వాయిస్ బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క. రైట్, మొత్తం మీద ఇది పరిస్థితి. 1900 అక్కడ ఇవన్నీ నిర్వహించినప్పటికి కూడా ఎవరికి ఏం ఒరిగింది లేదు. ఈ అందాల పోటీల వల్ల ఎవరికి వచ్చేది లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తల్లిదండ్రుల గర్భం శోకంతో మిగిలిపోయిన ఈ తెలంగాణలో తల్లిదండ్రుల ఎంతో మంది తల్లిదండ్రుల గర్భ శోకాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అందాల పోటీలు అవసరమా, ఈ ప్రభుత్వం నిర్వహించడం అవసరమా అని చెప్పేసి POW సంధ్యక్క వాదిస్తా ఉన్నది. మొన్న మనం చూసినాము అందాల ఆరబోతలు అవసరమా అని చెప్పేసి అక్కడ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి ఆమె అక్కడ ధర్నాకు దిగింది, ప్రొటెస్ట్కు దిగింది. ఆ ప్రొటెస్ట్ నేపథ్యంలో ఆమెను లాక్కెళ్ళిండ్రు పోలీసులు. ఇప్పుడు ఈ రోజు ఏదైతే హెరిటేజ్ వాక్ ఉన్నదో మన అందాల బామలందరూ అడిగి పోయిర్రు కదా చార్మినార్ పోయిన పోలే వాళ్ళు ఏం చేసిండ్రు, చార్మినార్ కాడ ఆ షాపులన్నీ బంద్ చేయించిండ్రు, చార్మినార్ కాడ చేపలు బంద్ చేయించిండ్రు, ఆ చార్మినార్ కాడ కుక్కలు పట్టుకొని పోయిండ్రు, చార్మినార్ కాడ అక్కడ ఎవరిని రాకుండా చూసిండ్రు, చార్మినార్ కాడ ట్రాఫిక్ ఆంక్షలు విధించిండ్రు. ఆ 5 జాగాల నుంచి 6 జాగాలు మొత్తం మీద వాటిని రద్దు చేసి డైవర్షన్ చేసిండ్రు, పక్కకు తిప్పిర్రు వాటిని. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఘోరమైన పరిస్థితులు. అసలు ఎందుకోసము ఈ అందాల పోటీలు అనేది మాత్రం క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి మీద ఇంకా అధికారులు కూడా గుస్సా మీద ఉన్నారట. నేను రాను అన్నాడు, మంచిగానే నేను రాను అన్నాడు, ఇవాళ మళ్ళీ వచ్చిండు కూసున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఈ అందాల ఆరబోతల గురించి పోరాటం చేసేటోళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ నేను పోయే రీతిగా నేను పోతా, నన్ను ఆపేటోళ్ళు లేవలు అని చెప్పేసి ఇగో అందాల బామలకు వీధి కుక్కలు కనబడొద్దని కుక్కలు పట్టుకొని పోతా ఉన్నారు. ఇది చూపెట్టచ్చో లేదో తెలియదు కానీ మొత్తం మీద కుక్కలను అయితే పట్టుకొని పోతా ఉన్నారు. అంటే హింసించరాదు కదా మూగ జీవాలను, ఆ కుక్కలను అయితే పట్టుకొని పోతా ఉన్నారు. ఎన్నడన్నా మనుషుల మీదకి ఎగబడతానే కుక్కలు, ఇబ్బంది అవుతుంది కుక్కలతోని అన్నప్పుడు ఎప్పుడన్నా చెప్పింది రానోళ్ళ, ఎప్పుడన్నా అధికారులను ఆదేశించి రానోళ్ళగా కుక్కల్ని పట్టుకోమని. రైట్, కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరగా ఆగమాగమైతున్న పల్లెలు. దాదాపు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు నాడు సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఇప్పుడు సర్పంచ్ల ఎన్నికలు పెట్టాల్సింది ఉండే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది ఉండే. ఇలా పరిపాలన అని చెప్పేసి గ్రామ పంచాయతీ అధికారికి ఇచ్చిరట. ఆ గ్రామ పంచాయతీ అధికారి వస్తాడా లేదా తెలియదు. సర్పంచ్లందరూ మాజీలు అయిపోయినరు, వాళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకొచ్చిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు మంజూరు కాలే, విడుదల కాని పరిస్థితి. అసెంబ్లీ సాక్షిగా చెప్పింది సీతక్క, ఇక ఇయ్యాలనే విడుదల చేస్తానం, రేపే విడుదల చేస్తానం, అయిపోయింది అని చెప్పేసి. ఎలా సర్పంచ్ల బిల్లులు పెండింగ్లో ఉన్న మాట వాస్తవం అని చెప్పేసి ఇలా 600 నుంచి 800 కోట్ల బిల్లులు సర్పంచ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 200 కోట్లు అంటారు అందాల పోటీలు నిర్వహించేందుకు. ఆ 200 కోట్లు కాదు 500 కోట్ల దాకా కూడా అయితా ఉన్నది ఖర్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 500 కోట్ల రూపాయలను సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు మంజూరు చేస్తే ఇలా బిల్లులు అదైపోతుండే కదా. ఇలా దుబారా ఖర్చు చేసి ఈ సర్పంచ్ పెండింగ్ బిల్లులు అట్లనే ఉంటాయి, వాళ్ళకు భారం అయిపోతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆయన 500 కోట్లను తీసుకుపోయి అందాల పోటీలు నిర్వహిస్తారు. ఈ కథ ఉన్నది రాష్ట్రంలో. రైట్, పల్లెలను పట్టించుకున్న పాపాన పోతాన్రా. ఆఖరికి గ్రామ పంచాయతీలల్లో ఆ వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, చిన్న ట్యాంకులు కానీ మిషన్ భగీరథ ట్యాంకులు కానీ, ఆ ట్యాంకులు కడేటందుకు కూడా బ్లీచింగ్ పౌడర్కు పైసలు ఉంటలేవట. ఇక చెప్పుకోండి వీళ్ళ కథ. ట్యాంకులు గడుగుతలేరు, గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇస్తలేరు టయానికి, వాళ్ళే ఉంటేంది పోతేంది అన్నట్లు చూస్తూ ఉన్నారట. ఏ దానికి పైసలు లేవు అన్నట్లే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేపట్టి చెట్లను పెట్టి ఉద్యానవనాలను పెంచి పార్కులను పెంచి పల్లె పచ్చగుండాలనే ఆలోచనతోని ఇలా సివిల్స్లో ర్యాంకు కొట్టిన ఆ అక్క చెప్తా ఉన్నది మనం చూసినాం. తెలంగాణలో పచ్చదనం పెరగడానికి కారణం ఏంది అంటే కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం చెప్తా ఉన్నది. ఒక సివిల్స్లో ఒక రాజకీయ నాయకుడికి పొగుడుకుంటా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, ఆన్సర్ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆమె చెప్పుకుంటూ పోయింది అక్కడ.
ఇలా పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు, పెట్టిన చెట్లు కొట్టేయాలి, అవి పనికిరావు, ఆగం చేయాలి, వాళ్ళు చెట్లు పెట్టిరని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి మేము ఎక్కడ అవకాశం ఇస్తాము, ఆ చెట్లు ఆగం కావాలి అని చెప్పేసి ఈ కథతో ముంగడికి పోతా ఉన్నారు. ఏడాదిన్నరకి వెళ్ళి పల్లెలు గోసపడుతున్నాయి, పల్లెలు అరిగోస ఎల్లదీస్తా ఉన్నాయి. పైసా రొటేషన్ అయితే లేదు, రైతు బంధు అత్తలేదు, రైతు భరోసా వేస్తలేరు, రుణమాఫీ చేయలేరు, రైతుల చేతులలో రూపాయి ఉంటలేదు, పండించిన పంట ధాన్యం కొనుగోలు చేస్తలేరు, కొనుగోలు చేసిన 20 రోజులకైనా పైసలు వేసిన పాపాన పోతలేరు. ఓటమికి భయపడి రేవంత్ రెడ్డి సార్ వారు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటా ఉన్నాడు. పోయిన సంవత్సరము జూన్లో పెడతా అన్నారు, జూలైలో పెడతా అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, ఈ సంవత్సరం జూన్ అన్నారు. మరి ఈ సంవత్సరం జూన్లో పెడతారా లేదా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే భయం అవుతుంది రేవంత్ రెడ్డికి. అందుకని స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేడు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బొక్క బోర్ల పడడం ఖాయం, తుక్కు జనాలు ఓడగొట్టడం ఖాయం. అలావి కానీ హామీలతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, అందలం ఎక్కిండ్రు. ఇయ్యల గనక వీళ్ళని నమ్మి మళ్ళా మనం ఓటేస్తే మాత్రం ఆగమైతుంది పరిస్థితి, మనకు మనమే అధ్వానం చేసుకున్నట్లయితుంది అని చెప్పేసి ఇలా చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. పల్లెలలో ఎక్కువగా ఉండేది రైతన్నలు. ఇలా రైతన్నల గోసగుచ్చుకుంటా ఉన్నావు, ఇలా రైతన్నల కళ్ళల్లో ఆవేదన చూస్తూ ఉన్నావు, ఇలా రైతన్న కళ్ళల్లో నీళ్లు గారేటట్టు చేస్తూ ఉన్నావు, ఇలా రైతన్న బలిమి జీవి తీసుకునేటట్టు చేస్తూ ఉన్నావు. పల్లెలలో ఎక్కువగా ఉండేది రైతన్నలు. రైతన్నల కుటుంబాల నుంచి ఎక్కువగా చదువుకున్న పిల్లలు బయటకు వస్తారు. మా పిల్లలు మంచి చదువులు చదివితే రేపు మంచి కొలువులు చేసి మమ్మల్ని చేస్తారు, మా చాస్తారు, వాళ్ళకు వాళ్ళు మంచిగా బతుకుతారు, మమ్మల్ని సాధకున్నా పర్లేదు, వాళ్ళకు వాళ్ళు మంచిగా బతుకుతే చాలు అని చెప్పేసి ఆశతోని తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని ఇలా చదువులు చదివిపించి కొలువులు చేపించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఆ తల్లిదండ్రులకు మీరు కీడు చేస్తూ ఉన్నారు, ఆ రైతన్నలకు బాధ పెడతా ఉన్నారు. ఇలా రైతన్నలు ఎట్లయిస్తారు మీకు ఓట్లు? పల్లె ప్రగతి లేవు, పట్టణ ప్రగతి లేవు, పైసా లేకుండా ఖాళీ అయిన గ్రామ పంచాయతీల అకౌంట్లు, కనీస సౌకర్యాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జాగల వీధి బల్బులు కూడా వెలుగుతలేవు. వీధి బల్బులు కూడా వెలుగుతలేవు. సార్వార్లు బల్బులు కూడా వేసిన పాపాన పోతలేరు. గా బ్లీచింగ్ పౌడర్కే పైసలే వాటి, ఇక బల్బులు ఏడేలుగిస్తారు చెప్పుండ్రి వాళ్ళు. కనీస సౌలతులు, కనీస వసతులు, కనీస సదుపాయాలు లేవు. ఏమనంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ లేకపోతే కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ వాళ్ళని బెదిరించి పనులు చేపిస్తూ ఉన్నారట కొంతమంది. కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని జాగాలలో సాఫ్ సఫాయి కార్యక్రమాలే బంద్ పెట్టిరు. ఎందుకు బంద్ పెట్టిరంటే ఆ కార్మికులకు జీతాలు వస్తలేవు, వేతనాలు లేని మేమెందుకు చేయాలి పనులు అని చెప్పేసి. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుండి జీతాలు లేవని వాపోతున్న పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పేసి. మొన్న చూడలే పాలకుర్తి నియోజకవర్గం యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మాకు జీతాలు అత్తలేవు మేడం అని చెప్పుకునేందుకు 5 పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి వస్తే 2 రోజుల తర్వాత ఆ 5 పారిశుద్ధ్య కార్మికుల ఏమంటారు జీవితాలు రోడ్డున వారేసిండ్రు. వాళ్ళ ఉద్యోగాలు పీకిపిచ్చిండ్రు. ఎట్లా అడగతందుకు మీరు వస్తారని చెప్పేసి పీకిపిచ్చిరట ఉద్యోగాలు. ఇక ఇట్లున్నది. 7-8 నెలల నుంచి సెక్రటేరియట్కు తిరిగితే అపాయింట్మెంట్ ఇస్తలేరట. బయట పోలీసులే ఆ చిట్టి ముక్క తీసుకుంటారట, లేఖ తీసుకుంటారట. ఆ సంబంధిత మంత్రికి ఇస్తారా ఇస్తలేరో తెలియదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్కే ఎమ్మెల్యేలు ఏం ముచ్చట చెప్పొద్దండ్రి. రేవంత్ రెడ్డి సార్కే ఎమ్మెల్యేలు ఏమీ ముచ్చట చెప్పొద్దండ్రి. ఇలా మరి చిన్న డ్యూటీలు చేసుకునేటోళ్ళు, నౌకర్లు చేసుకునేటోళ్ళు ఇలా చిట్టీలు ఇస్తే లెటర్లు ఇస్తే అవి రేవంత్ రెడ్డి సార్ దాకా పోయినాయా? సంబంధిత అధికారుల దాకా పోయినాయా? పోలేవు కదా. ఇట్లున్నది కథ. రైట్, ఆగమాగమవుతున్న పల్లెలు అని చెప్పేసి పెండింగ్ బిల్లులు అట్లనే ఉన్నాయి. సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేసేటోళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం కావాలి మా బతుకు, ఏం కావాలి మా పరిస్థితి? 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖే అకౌంట్లలో టంచనగా పడిపోతే ఖాతాలలో పైసలు అని చెప్పిన వాళ్ళు ఇలా 1వ తారీఖు జీతాలు కొన్ని శాఖల వరకే పరిమితం చేసి మాలాంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను, మాలాంటి జిహెచ్ఎంసీ కార్మికులను, మాలాంటి గ్రామ పంచాయతీ కార్మికులని ఇలా ఆగం చేసిరని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు. పల్లెలలో పాలన పడకేసింది అని చెప్పాలి ఈ అంశంతోని. రైట్, మొత్తం మీద ఈ వార్తలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక బగ్గసొట్లు పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ గట్టిగా జవాబిస్తుందట. మరి ఇప్పుడేమైంది సారు? ఇప్పుడు 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. 10 మంది ఆర్మీ జవాన్లు జీవిడిచిండ్రు పాక్ కాల్పులల్లా. 10 మంది ఆర్మీ జవాన్లు జీవిడిచిండ్రట. ఇప్పుడు ఆ 26 మంది వాళ్ళు 10 మంది వీళ్ళు మొత్తం 36 మంది చచ్చిపోయారు, జీవిడిచిండ్రు. ఇక ఇంకొకసారి ఉగ్రదాడి జరిగితే ఇంకో 40 మందిని లేపేస్తారు. కాబట్టి ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పి
ఎదుర్కోగలిగే దమ్ము సత్తా లేక మోడీ ఎనిదిరిగిండు. అదాని ముచ్చట్లు బయటకు వస్తాయి, ఈవీఎంల ట్యాంపరింగ్ ముచ్చట్లు బయటకు వస్తాయి అని చెప్పేసి మోడీ తలొగ్గిండు ట్రంప్కు అని చెప్పేసి. ఏదో ట్రంప్ గల్లా ఎగిరేస్తాడు. 2 దేశాలతోని నేనే మాట్లాడినా, 2 దేశాలను భయపెట్టినా, 2 దేశాలను గడగడగడలాడించినా, నన్ను చూస్తేనే ఆవిడ దూరం పరిగెట్టిపోయేటట్టు చేసినా, యుద్ధాన్ని నేను ఆపినా అని చెప్పేసి ట్రంప్ ఇలా డాంబాలు కొట్టుకుంటా ఉన్నాడు, డబ్బా కొడుతా ఉన్నాడు. 3వ దేశం ఎంటర్ అయ్యిందంటే ఎంత సిగ్గుచేటు. 3వ దేశం చెప్పడం వల్ల, ఇలా 2వ దేశం చెప్పడం వల్ల యుద్ధం విరమించుకున్నా అంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి మోడీని యావత్తు దునియా ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా కాల్చి చంపిన, ఇలా ఉగ్రవాదులు దాడి చేసిన 4 ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినరు, కానీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన మట్టు పెట్టినామని చెప్తా ఉన్నారు మోడీ గారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేసిరు సారు? ఇంకొకసారి దాడి జరిగితే ఇంకొకసారి దాడి చేయమని చెప్తున్నారా పాకిస్తాన్కు? ఇప్పుడు దాడి చేసిన దానికి ఆల్మోస్ట్ విజయం అంచుల దాకా పోయినాక కూడా ఓటమి ఒప్పుకొని వెనుకకు మరి తిరిగిండ్రు, వెనుకకు అడిగేసిండ్రు, కాడి ఇడిచిపెట్టిండ్రు. ఇలా ఇంకొకసారి యుద్ధం చేయండి, ఇంకొకసారి ఉగ్రవాద దాడులు చేయండి, మేమేందో చూపెడతాం. ఇప్పుడు చూపెట్టించాలి లేదా వాళ్ళకు? ఆల్రెడీ ఆడ పాకిస్తాన్ గల్లా ఎగిరేస్తా ఉన్నది, ఆల్రెడీ ఆడ ట్రంప్ గల్లా ఎగిరేస్తా ఉన్నాడు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇంట్లోకి దూరి మరి చంపుతామని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పాం. పాకిస్తాన్ బ్రతకడానికి ఒక అవకాశం కూడా ఇవ్వం. మా డ్రోన్లు మిసైల్స్ గురించి గుర్తొచ్చి పాకిస్తాన్కు ఎన్నో రోజులు నిద్ర రాలేదు ప్రధాని మోదీ అని చెప్పేసి. కనీసం వాళ్ళకు సరైన భయం పెట్టలేకపోయినరు, సరైన డిమాండ్లు అవి సరైనయా కావా తెలియదు కానీ సరైన షరతులు విధించలేకపోయినరు, సరైన విధానంగా ఒప్పందం చేసుకోలేకపోయినరు. ఎల్ఓసి ఆక్రమించేది ఉండే, ఎల్ఓసి ఆక్రమణ ఈ అంశాల మీదనే మాట్లాడతామంటే ఇలా శాంతి చర్చలు ఏమవసరం పాకిస్తాన్తో? ఎప్పుడన్నా మారుతుందా? 70 ఏళ్ళ స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటిదాకా 70 ఏళ్ళ స్వదేశ పాలనలో స్వదేశంలో పాకిస్తాన్ ఎప్పుడన్నా కుక్కతోకకు రాయగడితే చక్కగానే ఉన్నది, కానీ ఎప్పుడన్నా అది చేసిందా? ఇక ఇంకొక ముచ్చట, తెలంగాణ పోలీసులకు ఎక్కలేని కరువచ్చి పడ్డదోళ్ళ. ఎక్కలేని కరువు అంటే అక్కలేని కరువచ్చి పడ్డది. ఏం చెప్పినా తెలంగాణ పోలీసు వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ పోలీసు వాహనాలల్లా డీజిల్ పెట్రోల్ పోసేటందుకు కూడా పైసలు ఉంటలేవట రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర. 3 నెలలైనా 4 నెలలైనా ఆ పిఎల్స్ ఏవైతే ఉంటాయో, డీజిల్ పెట్రోల్ ధరలు ఏవైతే ఉంటాయో, ఆ బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులను విడుదల చేసిన పాపాన పోతలేరట 3-4 నెలల నుంచి. ఆ సంబంధిత అధికారులే భరించి తర్వాత బిల్లులు వస్తే దవాడినట్టు రొటేషన్ చేసుకుంటా ఉన్నారట. ఇంత అధ్వానమా, నెరి ఇంత అధ్వానమా? ఇవాళ శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? ఈ ముచ్చట్లు కనుక ఎవరన్నా ఆకతాయిలకు తెలితే వాళ్ళు ఊరుకుంటారా? పోలీసుల బండ్లలో డీజిల్లే లేవట, పోలీసుల బండ్లలో పెట్రోలే లేదట, ఇక మనం ఆగేదేంది? మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట, మనం దొంగతనాలు చేసుకోవచ్చు, మనం అన్ని చేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ లేనే లేదు, కంట్రోల్ తప్పింది అని చెప్పేసి అనుకోరా? మొత్తం మీద ఇది తెలంగాణలో పోలీస్ వాహనాలకు మరోసారి పెట్రోల్ డీజిల్ కరువు, పోలీస్ వాహనాలు స్టేషన్ మెయింటెనెన్స్కు కూడా ఇబ్బందులు, డబ్బులు రాక తిప్పలు, చేతి నుంచి ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పోలీసులు చేతి నుంచి వాళ్ళు పైసలు పెట్టుకుంటున్నట. కరీంనగర్ కమిషనరేట్లో 1 కోటికి పైగా బిల్లులు పెండింగ్, సిరిసిల్ల రామగుండంలో 40 లక్షలకు పైగా పెండింగ్, వాహనం మెయింటెనెన్స్ బిల్లులు కూడా కరువు, 3 నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 2 కమిషనరేట్లు, 2 ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా 3 నెలలుగా రావడం లేదని సమాచారం. దీంతో చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి తర్వాత వాళ్ళు బిల్లులు వచ్చినాక తీసుకుంటా ఉన్నారట. గింత అధ్వానమా నీరి? ఇంతకుముందు కూడా ఒకటి చూసినాం మనం ఇక్కడ, అదే కరీంనగర్లో అనుకుంటా, అదే రామగుండంలో 8 నెలలుగా పెండింగ్లో పడ్డ ఇంధన బిల్లులు సుమారుగా 2 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెట్రోల్ బంకులకు పోతే వాళ్ళు మేము పోయాం ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేదాకా అని చెప్పేసి ముఖం మీద చెప్పి పక్కకు పంపించిర్రు. ఇలా ఇంత కరువులో ఉంది రాష్ట్రం. ఇక మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి పెండింగ్ బిల్లులు పోవు, ఫ్యూయల్స్ పోవు, డీజిల్ ఖర్చులు పోవు, పెట్రోల్ ఖర్చులు పోవు, ఛార్జీలు పోవు, ఆఖరికి పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కూడా పోదు. మొన్నేమో అవార్డులు వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోలల్లా మనకు అవార్డులు వచ్చినాయి, చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సారు గల్లా ఎగిరేసుకొని చెప్పిండు. అవార్డులు అని చెప్పేసి ఓ సార్ ఆనందానికి అద్దులు లేవు, అవధులు లేవు. ఇక ఇలా ఏంది పరిస్థితి? పెట్రోల్ పోసుకునేందుకు పైసలు లేవట పోలీసు వాహనాలల్లా. ఇలా ఇక్కడ బండి పెట్టుకొని ఉంటాడు, గాడు ఏమన్నా దొంగతనం చేసుకొని పోతాడు దొంగోడు. పోలీసు ఉరకాలంటే ఎట్లా ఉరుకుతాడు? దొంగని చేతులనేమో బండి ఉండే, పోలీసు చేతులనేమో బండి లేకపా, ఎట్లా ఉరుకుతాడు? ఎట్లా దొంగను పట్టుకుంటాడు చెప్పుండ్రి. ఇంకా జరగరాని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఎట్లా ఉరుకుతారు, ఎట్లా పట్టుకుంటారు చెప్పుర్రి మీరు? ఇంత అధ్వానమా నెరి? ఇంత అడవైపోయిందా పురాగా పూర్తిగా? ఘోరం ఉన్నది.
దమ్ముంటే మీకు అప్పుల మీద అప్పులు ఏం చేసిరు అనేది శ్వేతపత్రాలు విడుదల చేయరు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. చెప్పగలుగుతారా? ఇక ఈ కథ ఉన్నది వాళ్ళది. మొత్తం మీద పెండింగ్ బిల్లులు విడుదల చేస్తలేరట. ఇక గుజరాత్లో IPL ఫైనల్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జూన్ 3వ తేదీన IPL ఫైనల్ అని చెప్పేసి ఇక కోల్కతా వేదికగా జరగాల్సిన ఫైనల్స్ అహ్మదాబాద్కు మార్పు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ కథ ఉన్నది. ఇంకొక అంశం చూడొచ్చు మనం ఇక్కడ. రైతు భరోసా కోసం 18,000 కోట్లు ఈ సంవత్సరం మొత్తం వేస్తూనే ఉంటా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంటే 18,000 కోట్ల రూపాయలను సంవత్సరం మొత్తం వేసుకుంటూనే పోతాడట. ఈ సంవత్సరం మొత్తం ఎత్తాడట. ఎట్లా ఎత్తాడు మరి ఏం కథ? మొత్తం వేస్తూనే ఉంటామన్న దానికి ఈ నెలలనే మొత్తం వేసేస్తామన్న దానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇక రైతు భరోసా పైసల కోసం రైతులు ఈ సంవత్సరం పొద్దు అంటే ఇది మే 5వ నెల. ఇంకా ఎన్ని నెలలు ఎదురు చూడాలి రైతులు రైతు భరోసా పైసల కోసం? ఈ సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూనే ఉండాలనా? వేస్తూనే ఉంటాడట బట్టి విక్రమార్క సారు. ఇక చూడు పేరు మీద సంవత్సరానికి, అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఆత్మీయ భరోసా పేరు మీద ఇందిరా ఆత్మీయ భరోసా పేరు మీద ఇచ్చుకుంటూనే పోతామని చెప్పారు. ఇంతవరకు 1,000కి పై చిలుకు మంది ఉంటే 1,00,00,000 మంది ఉన్నారు భూమి లేని నిరుపేదలు. వాళ్ళందరికీ ఇందిరా ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్తే ఇలా ఇందిరా ఆత్మీయ భరోసా అని చెప్పేసి 1,00,000 మందిని కూడా ఎంపిక చేయలేదట. ఏం చెప్పారు? 20 రోజులు ఉపాధి హామీ పనికి పోతే భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 20 రోజులు ఉపాధి హామీ పనికి పోతే వాళ్ళని భూమి లేని వాళ్ళ కింద జమ కట్టేసి వాళ్ళకి ఇందిరా ఆత్మీయ భరోసా కింద పైసలు వేస్తాము అని చెప్పేసి చెప్పబట్టే. ఇలా బతుకు తెరువు కోసం పట్టణాలలో పోయి ఉంటారు. భూమి ఉండదు, జాగు ఉండదు, ఇల్లు ఉండదు, ఏముండదు. ఇలా వాళ్ళకు భూమి ఉండదు. వాళ్ళకు కూడా ఇలా ఇందిరా ఆత్మీయ భరోసా వాళ్ళు కరువు పనికి పోలేదు కాబట్టి వాళ్ళకి ఆత్మీయ భరోసా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా మిమ్మల్ని ప్రశ్నించిండ్రు. ఇప్పటికి 2 సార్లు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు. రైతు బంధు పైసలు ఇదివరకు వల్లే పడ్డ పాపాన పోలే. పడ్డ రైతులకు 1 ఎకరము 2 ఎకరాలకు ఆ లోపున్నోళ్ళకు కొంతమందికి పడ్డాయి, గుంటలు ఉన్న వాళ్ళకు కూడా వల్లేదని అన్నారు. ఇక పడనోళ్ళకు మొత్తమే వల్లేదని చెప్పేసి 5 ఎకరాల లోపున్న అందరికీ వేసేసినామని చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ. కానీ ఎవ్వరికి ఇంతవరకు వేసిన పాపాన పోలేదట. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ అనుమానించాడని కరువు పనికి వెళ్లిన మహిళ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య. తన మృతికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ కారణమంటూ కమ్మ పుట్టిక పుట్టిన నన్ను ఒసే అంటూ అందరి ముందు అవమానిస్తాడంటూ సెల్ఫీ వీడియో తీసుకొని మాధురి ఆత్మహత్య అని చెప్పేసి. ఎందుకో ఇక కొంచెంగానం అధికారం రాగానే కొద్దిగా పెద్ద పదవి రాగానే కొమ్ములత్తాయి తెలివి తక్కువ సన్నాసులకు కొమ్ములు వచ్చి కన్ను మిన్ను గానకుండా ఎటుపడతాడు మాట్లాడతారు. ఇలా ఆమె ప్రాణం తిరిగి తెచ్చివ్వగలుగుతారా మీరు? వాళ్ళ పిల్లలకు బాధ్యత వహిస్తారా? వాళ్ళ పిల్లల బరువు బాధ్యతలు మోస్తారా? వాళ్ళ కుటుంబ భారం తీసుకుంటారా మీరు? 10 మందిలో అవమానించడానికి 10 మందిలో కానీ ఒంటరిగానైనా మిమ్మల్ని మీకు అవమానించడానికి పరాయి మహిళను నీ భార్యనే నువ్వు అవమానించడానికి లేదు. పరాయి మహిళను నువ్వు 10 మందిలో అంతగానం అవమానించడానికి కారణమేంది? అవమానించాల్సిన అవసరం ఏంది? పాపం ఆ అవమానం తాళలేక ఉండి కొట్లాడేది ఉండే, ఉండి పోరాటం చేసేది ఉండే. రైట్. ఈ మధ్యలో జర చిన్నపిల్లలను కార్లలో ఇడిచిపెట్టి ఎండాకాలం పూట మరి అవ్వయ్యలు ఏం చేస్తారు? ఏం కదా పిల్లలు పాడుగా తినరు, చెడుగులు ఉంటారు, ఒగొగలు అసలే వినరు. జర కంట కనిపెట్టుకొని ఉండుండ్రి. ఇక మొత్తం ఉరుకుడు ఉంటుంది, కింది కురుకుడు ఉంటుంది, ఏడబడితే ఆడుడు ఉంటుంది, రోడ్ల మీదకి ఎక్కుడు ఉంటుంది, కార్లు కనబడే, బండ్లు కనబడే, బస్సులు కనబడే, కుక్కలు కనబడే. ఇక ఒక్క 5 నిమిషాలు అట్లా ఇడిచిపెడతామంటే కథ అవుతుంది. ఇలా 2 చిన్నారులు అంటే ఒక జాగాలో ఇంకో 2 చిన్నారులు చేవేళ్ళ కారులో వాళ్ళు తాళాలు వేసుకున్నారట. లోపల నుంచి కారు లాక్ అయినాయి. మొత్తం మీద ఆ ఊపిరాడక 2 చిన్నారులు, అక్కడ ఒక చిన్నారి, 3 చిన్నారులు జీవిడిచిండ్రు. పాపం చాలా బాధ అనిపించింది. జర జాగ్రత్తలు వహించుండ్రు. ఇక ఇక్కడ అందాల పోటీలకు సంబంధించి అవి బంద్ పెట్టిరు, అవి చూసినాం మనము. అయితే మొన్న ఒక పోస్టర్ వైరల్ అయిందో. ఏం పోస్టరు?
ఎకో టూరిజం బెస్ట్ కెప్ట్ అని చెప్పేసి ఇక్కడ జస్ట్ గాట్ యూ అని ఇన్వైట్ అని చెప్పేసి అంబరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పెట్టిండ్రు. అలా దేన్ని పెట్టిండ్రు? అంబరాబాద్ అని చెప్పేసి దేన్ని పెట్టిర్రంటే ఆమ్రాబాద్ని కాస్త అంబరాబాద్ చేసేసిండ్రు. ఈ అంబరాబాద్ కాస్త పోస్ట్ వైరల్ అయ్యే వరకు దాని మీదకి వెళ్ళి స్టిక్కర్ అతికిచ్చిండ్రు. ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన సార్ వాళ్ళకు రాసిచ్చేటోళ్ళు. మొత్తం మీద పాకుదాడులో 10 మంది జవాన్లు 40 మందికి పైగా సామాన్యులు మృతి. ఏం చేస్తే ఏం లాభం చెప్పుండ్రి. ఇలా ఆ అమరుల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇయ్యకపోతిరి, ఆ అమరుల కుటుంబాలకు మేమున్నామని భరోసా ఇయ్యకపోతిరి, మీ భర్తలను చంపేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టినాం, పాకిస్తాన్ మన జోలికి రాకుండా చేసినామని చెప్పేసి ఒక ధైర్యాన్ని వాళ్ళకి గలిపియకపోతిరి. యుద్ధాన్ని వాపసు తీసుకుంటిరి, యుద్ధం విరమించుకుంటున్నామని చెప్తిరి. పాకు కాల్పుల విరమణ చేస్తాందా? నిన్న రాత్రి కూడా డ్రోన్లతోని దాడికి దిగింది కాశ్మీర్లోని సాంబార్ అనే ప్రాంతంలో. నేతన్నల ఆత్మహత్యలు ఆగుతలేవు. ఇలా దుబాక పట్టణంలో ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నేతన్నల బతుకుదెరువు పట్టించుకుంటలేదు రాష్ట్ర సర్కార్, రైతన్నల గోడు పట్టించుకుంటలేదు రాష్ట్ర సర్కార్, ఆటో అన్నల ఆవేదన పట్టించుకుంటలేదు రాష్ట్ర సర్కార్, రైతుల బాధలు పడతలేవు, వడ్లు కొనుగోలు చేస్తలేరు, రైతు భరోసా ఇస్తలేరు, రుణమాఫీ ఇస్తలేరు. ఆఖరికి నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు పోయేది ఉండే, ఇప్పటికే పోయిన తాప బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇయ్యలే. ఈ తాపకు మొదలు కావాల్సింది ఉండే, ఇప్పుడు కూడా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇయ్యరు. మొన్న ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో. ఇలా ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు, బలిమికి జీవి తీసుకున్నాడు దుబ్బాక పట్టణంలో. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజలను కాపాడుకున్న నాడే ప్రజలు నీకు మంగళారతులు పడతారు, ప్రజల జీవన విధానం మెరుగుపరిచినాడే ప్రజలు నీకు మంగళారతులు పడతారు, ప్రజలు సుఖశాంతులతో బతికినాడే ప్రజలు నీకు జన నిరాజనాలు కొడతారు, జేజేలు కొడతారు. ఇలాగా మోడీ ఏం చేసిండు చెప్పుర్రు? ఇందిరాగాంధీ ఆ యుద్ధ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి ఇలా ఇందిరాగాంధీకి జేజేలు కొడతా ఉన్నారు. రెండవ దేశంతో సంబంధం లేకుండా నేను నా నిర్ణయం తీసుకుంటా, ఇది నీకు నాకు మిత్రత్వం ఉండొచ్చు కానీ నువ్వు ఇంటర్ఫియర్ కాకు, ఇన్వాల్వ్ కాకు అని చెప్పేసి నిక్సన్ హయాంలో చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది ఇందిరాగాంధీ. ఇలా ఇందిరాగాంధీ ఆ కాలంలో సరైన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇలా ఇందిరాగాంధీ అప్పుడు 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సరైన నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి జేజేలు కొడతా ఉన్నారు. మోడీ మీద విమర్శలు చూపెడతా ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు, ఏమన్నారు? ఆయుధాలతోనే మన మీదకి దూసుకొచ్చినప్పుడు ఆయుధాలతోనే సమాధానం చెప్తాం, అది మన బాధ్యత, మన కర్తవ్యం అని చెప్పిండ్రు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని. ఇలా ఈ మోడీ ఏం చెప్తాడు? యుద్ధాల సంస్కృతి కాదు, యుద్ధాల వాతావరణం కాదు, వాళ్ళు మన మీదకి వచ్చినా ఏం కాదు, మనోళ్ళని ఆగం చేసినా ఏం కాదు, మనోళ్ళని ఇబ్బంది పెట్టినా ఏం కాదు, కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టాలి. ఎందుకంటే మోడీ కోసం వదిలిపెట్టాలి, రైట్? ఇక ఎంత ఘాతుకానికి వడిగడతా ఉన్నారు, ఎంత ఘాతుకానికి వడిగడతా ఉన్నారు చూడుండ్రి. రెండో పెళ్లికి అడ్డం వస్తుందని 5 నెలల పసికందును గొంతు నులిమి అజ్జేసిందంట ఆ పిల్ల అమ్మ కన్నది కదా, మనిషి కాదు గాడిద. ఇలా రెండో పెళ్లి చేసుకోకపోతే చేసుకుంటే చేసుకొని ఉంటివి, ఒప్పించుకొని చేసుకొని ఉంటివి. ఇలా పసికందు కదా, పురిటి నొప్పుల బాధ యాది రాలే. మరి ఇంత అధ్వానం ఉన్నారు, ఇంత ఘోరంగా ఉన్నారు, ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థమైతలేదు. లోకం పోకడెట్టిపోతుంది, లోకం తీరెట్టిపోతుంది, లోకం విధానం ఎట్టిపోతుందో అర్థమైతలేదు. ఇవి ఈరోజు ప్రధానంగా మనకు హైలైట్ అయిన ముచ్చట్లు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తున్నందరూ ఒక్క లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ ప్రజల గొంతుక శనార్థి.